నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే నేను కారు కొనేవాడిని. నా దగ్గర ఇంకాస్త డబ్బు ఉన్నట్లయితే నేను కారు కొనగలిగేవాడిని. నా దగ్గర డబ్బు ఉంటే నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే కారు కొనేవాడిని. నేను తప్పనిసరిగా కారు కొనేవాడిని నా దగ్గర డబ్బు ఉన్నట్లయితే. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కాస్త ఇబ్బంది గురవుతుంటాం. ఎందువల్లంటే ఇవన్నీ కూడా వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్తో మనం ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది కనుక. సో ఇటువంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈజీగా మీరు తెలుసుకునేందుకు నేను ప్రత్యేకంగా కొన్ని తెలుగు ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ కికింగ్ ఆఫ్ దిస్ వీడియో ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు మన ఛానల్ చూడడం కొత్త అయితే లేదా ఇంగ్లీష్ నేర్చుకోవడమే మీకు లక్ష్యంగా ఉన్నట్లయితే మీరు యూట్యూబ్లో లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఆ వీడియోస్ చూసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బీన్, ఉండే ఉంటాడు, ఉండే ఉంటుంది. వుడ్ హ్యావ్ గాన్, వెళ్ళే ఉంటాడు, వెళ్ళే ఉంటుందని చెప్పేలా వుడ్ అనేది పాసిబిలిటీని, ప్రాబిలిటీని చెప్తుంది. నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్, ఉండే ఉండాలి, ఉండవలసి ఉంటుంది ఎలాగైనా. షుడ్ హ్యావ్ గాన్, వెళ్ళే ఉండాలి, వెళ్ళి ఉండవలసి ఉంటుంది. ఇలా ఆబ్లిగేషన్ని షుడ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ బీన్, ఉండగలిగే ఉంటాడు, ఉండగలిగే ఉంటుంది. కుడ్ హ్యావ్ గాన్, వెళ్ళగలిగే ఉంటాడు, వెళ్ళగలిగే ఉంటుందని చెప్పేలా పాస్ట్ ఎబిలిటీని మనకి కుడ్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మైట్ హ్యావ్ బీన్, ఉండే ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. లేదా మైట్ హ్యావ్ గాన్, వెళ్ళే ఉండొచ్చు, వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఇలా ప్రాబిలిటీని మే లేదా మైట్ రెండు చెప్పడం జరుగుతాయి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ బీన్, తప్పనిసరిగా ఉండే ఉంటాడు, తప్పనిసరిగా ఉండే ఉంటుంది. మస్ట్ హ్యావ్ గాన్, తప్పనిసరిగా వెళ్ళే ఉంటాడు, తప్పనిసరిగా వెళ్ళే ఉంటుందని చెప్పి ఇలా తప్పనిసరిగా అని చెప్పేటప్పుడు మనం మస్ట్ యూజ్ చేస్తాం పర్సనల్ ఆబ్లిగేషన్ చెప్పేటప్పుడు. నెక్స్ట్ నీడ్ టు హ్యావ్ బీన్, ఉండవలసిన అవసరం ఉండే ఉంటుంది. నీడ్ టు హ్యావ్ గాన్, వెళ్ళవలసిన అవసరం ఉండే ఉంటుందని చెప్పి ఆ అవసరం చెప్పేటప్పుడు మనం నీడ్ వాడుతూ ఉంటాం. హీ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్, అతను సమయానికి ఉండేవాడే. అంటే ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి, అతను సమయానికి లేడని చెప్పి ఆ కాంటెస్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత బీన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఇఫ్ క్లాజ్తో యాడ్ చేసినట్లయితే మనకు కంప్లీట్ మీనింగ్ రావడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లీ యూ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్, అతను ముందుగా బయలుదేరి ఉన్నట్లయితే సమయానికి ఉండేవాడు, సమయానికి ఉండేవాడే, కానీ సమయానికి లేడు అక్కడ జరిగింది. అంటే అతను ముందుగా బయలుదేరలేదు, సమయానికి లేడని చెప్పేలా మనం బీన్తో ఉండుట అని అర్థంలో మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హీ వుడ్ హ్యావ్ గాన్, అతను వెళ్ళేవాడే, అతను వెళ్ళుండేవాడే అంటాం. అతను వెళ్ళేవాడే, వెళ్ళుండేవాడే అంటాం, కానీ యాక్చువల్గా జరిగిందంటే వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి ఇఫ్ క్లాజ్తో యాడ్ చేద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ హిమ్ యూ వుడ్ హ్యావ్ గాన్, నువ్వు అతనికి కాల్ చేసి ఉన్నట్లయితే అతను వెళ్ళి ఉండేవాడే, అతను వెళ్ళి ఉండేవాడే అంటే యాక్చువల్గా ఏంటి, వెళ్ళలేదు. అంటే నువ్వు కాల్ చేసి ఉంటే అతను వెళ్ళి ఉండేవాడు, నువ్వు కాల్ చేయలేదు, అతను వెళ్ళలేదని చెప్పి ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత గో అనే వెర్బ్ యొక్క V3ని యూజ్ చేస్తాం. ఇలా మనం వుడ్ హ్యావ్ V3ని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ షుడ్ హ్యావ్ V3. చూడండి యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్ బై 8, అంటే నువ్వు 8 కల్లా ఆఫీస్లో ఉండాలి. అంటే రూల్స్ ప్రకారం, ఆర్డర్స్ ప్రకారం, ఆజ్ఞ ప్రకారం నువ్వు ఆఫీస్లో 8 కల్లా ఉండాలి, ఉండి తీరాలని చెప్పేటప్పుడు ఇలా మనం షుడ్ హ్యావ్ బీన్ యూజ్ చేస్తుంటాం. బీన్ అంటే ఉండుట, కానీ యాక్చువల్గా ఏంటి, అతను ఉండడం లేదని చెప్పి అక్కడ ఆ కాంటెస్ట్లో మనకు నెగిటివ్ మీనింగ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ లిటిల్ బిట్ ఎర్లియర్, అంటే నువ్వు కాస్త ముందుగా బయలుదేరి ఉండవలసింది, నువ్వు కాస్త ముందుగా బయలుదేరి ఉండాల్సింది, కానీ నువ్వు ముందుగా బయలుదేరలేదని చెప్పి అక్కడ మనకు అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ షీ కుడ్ హ్యావ్ బీన్ టిల్ సండే, ఆదివారం వరకు ఆమె ఉండగలిగి ఉండేదని చెప్పినప్పుడు ఇలా కుడ్ హ్యావ్ బీన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ షీ హ్యాడ్ లీవ్ షీ కుడ్ హ్యావ్ బీన్ టిల్ సండే, ఆమెకు సెలవు ఉన్నట్లయితే ఆదివారం వరకు ఉండగలిగేది అని చెప్పి ఇలా మనం ఉండగలిగి ఉండడం చెప్పినప్పుడు ఈ కుడ్ హ్యావ్ బీన్ మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇఫ్ షీ హ్యాడ్ మనీ షీ కుడ్ హ్యావ్ బాట్ మెనీ శారీస్, ఆమె దగ్గర డబ్బు ఉన్నట్లయితే మరికొన్ని చీరలు కొనగలిగి ఉండేది, మరికొన్ని చీరలు కొనగలిగే సామర్థ్యం, కెపాసిటీ ఆమెకు ఉండేదని చెప్పి ఇలా చెప్తున్నాను. అంటే యాక్చువల్గా అక్కడ జరిగిందేంటి, ఆమె దగ్గర డబ్బు లేకపోవచ్చు, మరికొన్ని చీరలు కొనగలగలేకపోవచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మే హ్యావ్ V3. టుడే సండే సో ఈ మే హ్యావ్ బీన్ ఎట్ హోమ్, ఈరోజు ఆదివారం అందువల్ల అతను ఇంటి దగ్గర ఉండొచ్చేమో
అంటే అతను ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉందని చెప్పి ఇలా మనం పాసిబిలిటీ ప్రాబిలిటీ చెప్పేటప్పుడు మే హ్యావ్ V3 యూజ్ చేస్తాం. బీన్ అంటే ఉండుట, ఇంటి దగ్గర ఉండొచ్చేమో అని చెప్పేటప్పుడు. నెక్స్ట్ హీ ఈజ్ అట్ లీజర్ హెన్స్ హీ మే హ్యావ్ గాన్ టు ద మూవీ. లీజ్ అంటే తీరిగ్గా ఉండడం, అతను తీరిగ్గా ఉన్నాడు. హెన్స్ అంటే అందువల్ల ఈ మే హ్యావ్ గాన్ టు ద మూవీకి వెళ్ళి ఉండొచ్చేమో, అంటే మూవీకి వెళ్ళుండే అవకాశం ఉందేమో అని చెప్పి ఇలా మనం ప్రాబిలిటీని పాసిబిలిటీ చెప్పేటప్పుడు ఈ మే హ్యావ్ V3ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ దే మస్ట్ హ్యావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. వాళ్ళు ఈ పాటికి ఇంటికి చేరే ఉంటారని చెప్పి మనం లాజికల్గా అజంప్షన్ చేసేటప్పుడు ఇలా మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, హెర్ కార్ వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్ హౌస్. ఆమె కారు ఇంటి ముందు ఉంది. షీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ హోమ్. ఆమె ఇంటి వద్దే తప్పనిసరిగా ఉంటుందని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3ని మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, షీ డే నాట్ హ్యావ్ గాన్ దేర్ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ దేర్. నేను అక్కడ ఉన్నట్లయితే, నేను అక్కడ ఉంటే ఆమె అక్కడ ఉండే ధైర్యం చేయలేకపోయేది, సాహసం చేయలేకపోయేది అని చెప్పి ఇలా డే నాట్ హ్యావ్ V3 మనం వాడుతుంటాం. యూ నీడెంట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దమ్. అంటే నువ్వు వారి కోసం వెయిట్ చేయవలసింది కాదు, అంటే అక్కడ యాక్చువల్గా జరిగింది అంటే నువ్వు అనవసరంగా వారి కోసం వెయిట్ చేసావు అని చెప్పి ఇలా అవసరం అని చెప్పేటప్పుడు ఇలా మనం నీడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, యూ ఆర్ టు హ్యావ్ బీన్ కైండ్ టు దమ్. నువ్వు వారి పట్ల దయతో ఉండాల్సిందే, దయతో ఉండి తీరాల్సిందని చెప్పి ఇలా ఒక నైతిక బాధ్యతను మనం గుర్తు చేసేటప్పుడు ఈ ఆర్ టు హ్యావ్ V3ని మనం వాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.